గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత Emudhra వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 59.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 19.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం 6.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 31.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 6.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం వలన మనకి ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా తగ్గాయి, దాంతోనే మనకి ఎబిటాలో డ్రాప్ కనపడుతున్నా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ ప్యాట్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల ఎబిటాలో డ్రాప్ కనపడుతుంది. కానీ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి కాబట్టి ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఏకంగా 55% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఇంకా ఎక్కువే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా టాటా కెమికల్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా టాటా కెమికల్స్ యొక్క మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ లోని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సోడా యాష్ డిమాండ్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశామని, మెయిన్లీ యూరోప్ అండ్ అమెరికా మార్కెట్స్ లోని కంటైనర్ గ్యాస్ అండ్ ఫ్లాట్ గ్యాస్ సెక్టర్స్ లోని ఈ ప్రెషర్ ఎక్కువగా కనపడింది. దాని వలన వీళ్ళ వాల్యూమ్స్ పైన అండ్ అలాగే ప్రైస్ పైన కూడా ప్రెషర్ కనపడినట్లుగా కామెంట్ చేస్తున్నారు. సో మనం కంటిన్యూస్ గా చూస్తున్నాం కదా, సోడా యాష్ ప్రైస్లను అయితే టాటా కెమికల్స్ వాళ్ళు కట్ చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్లీ డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా బాగాలేదు అనుకోండి, దాంతో వీళ్ళ ప్రైస్లు కూడా కట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ 6 months లో ఏకంగా 196% పెరిగినటువంటి BSE లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కదా, కానీ ఎబిటాలోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెగ్యులేటరీ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. అండ్ అలాగే క్లియరింగ్ హౌస్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సెబీ సర్క్యులర్ ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్స్ అనేవి ప్రతి సెగ్మెంట్ లో కూడా కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ సెగ్మెంట్స్ లోని ట్రేడ్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ ట్రేడ్స్ రిలేటెడ్ గా సెటిల్మెంట్ గ్యారంటీ కోసం అని చెప్పి వీళ్ళు కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుందని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ రిలేటెడ్ గా దగ్గరగా 16 crores కంట్రిబ్యూట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ఏకంగా 91 crores కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ రిలేటెడ్ గా ఈ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని వల్లనే మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నవి సిగ్నిఫికెంట్ గా పెరిగిపోయి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే, దాంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే స్టాండ్ అలోన్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ మనం చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. మెయిన్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ చూస్తున్నాం. ఈవెన్ ఈ క్వార్టర్ లో కూడా మీరు కన్సోల్
కన్సాలిడేటెడ్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కార్పొరేట్స్ కి ఏవైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తారో దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళకి డీసెంట్ రెవెన్యూ జనరేట్ అయింది. బట్ కాకపోతే అదర్ రెవెన్యూలోను ట్రెజరీ ఇన్కమ్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అదర్ సెక్యూరిటీ సర్వీసెస్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇన్కమ్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. మెయిన్లీ ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ రెవెన్యూస్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అయిన BSE స్టార్ MF ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోను రెవెన్యూస్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళ BSE ఎబిక్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా టోటల్ పాలసీస్ కలెక్టెడ్ నెంబర్ లోను అండ్ టోటల్ ప్రీమియం కలెక్షన్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ సేల్ చేసేటువంటి బటర్ఫ్లై గాంధీమతి వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 14 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు జనరేట్ చేసినటువంటి రెవెన్యూ కన్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళు ప్రాఫిట్స్ లోంచి లాస్ లోకి వచ్చేసారు. సో ఈ రోజు బటర్ఫ్లై గాంధీమతి స్టాక్ లో రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. నెక్స్ట్ లిండే ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 110 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 108 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 120 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. ఈ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని లిండే ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్లాట్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 73 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 79 crores కి పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ పైన 800% అంటే 16 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 13th గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2613 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2093 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 2876 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. కాకపోతే ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని దగ్గరగా 1570 crores డెబిట్ అయ్యాయి. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఎక్కువగా డెబిట్ అవడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ ప్రాఫిట్ లో అంత డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ మొబైల్ కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ ఎలా మూవ్ అయింది అన్నది మనం చూడాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్పు 193 rupees గా ఉంటే ఈ క్వార్టర్ కి అది 208 rupees కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ లో ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ ఎక్కువగా డెబిట్ అవడం వలన మనకి ప్రాఫిట్ లో ఎంత గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని తీసి చూసినట్లయితే మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.